ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. మన దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలున్నాయి. ఎవరి ఆచారం, సంప్రదాయం వారిది. ప్రతి ఆచారం వెనుక ప్రత్యేక కారణాలుంటాయి. ఇందులో ఒకటి పిండాన్ని కాకులకు పెట్టడం. ఇంతకీ పిండాన్ని కాకులకే ఎందుకు పెడతారు? కాకి ముట్టుకోకపోతే ఏమవుతుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు 3వ రోజు నుంచి 11 రోజుల వరకు కాకులకు పిండాలు పెడతారు. ఆ తర్వాత ఏడాది గడిచే వరకు నెలకోసారి మాసికం, ఆ తర్వాత ఏడాదికోసారి తద్దినం పెడతారు. ఇవేమీ తెలియని వారు పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తారు. ఇలా చేస్తే పెద్దల ఆత్మ శాంతిస్తుందని, ఆత్మ యహలోకం నుంచి పరలోకం చేరుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ పిండాలను కాకులకే ఎందుకు పెడతారన్నదే ఇప్పుడు చర్చ. సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి తంతే అరిష్టమని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటి ముందు వరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాల, నిజాలా అన్నది పక్కన పెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకొని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని, ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలేవో మనం నెరవేర్చలేదని, అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. రావణుడి అరాచకాలకు భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకొచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి ఒళ్లంతా కళ్ళున్నట్టు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్లంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా పింఛమిచ్చాడు వరుణుడు. కాకికి బలవన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడి భక్తుడి పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు. కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది. పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయంలో కూడా పక్షులకు ఆహారం అందించాలంటారు పెద్దలు. అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఎవరి పెరట్లో చూసినా కాకులే ఎక్కువగా ఉండేవి. అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు. పిండాలను నీటిలో కూడా వదలడం చూస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో ఇది ఎక్కువగా చూపిస్తుంటారు. ఎందుకంటే నీటిలో ఉండే జలచరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం. హిందూ ధర్మంలో ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయంటారు పెద్దలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.